ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కానున్నారు ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్. భూదాన్ భూముల వ్యవహారంలో తాజాగా ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. 2024లోనే అమోయ్ కుమార్ ఈడీ ప్రశ్నించింది. ఈసారి 3 సెల్ డీడీలతో విచారణకు రావాలని చెప్పింది. గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన టైంలో 42 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్లు అమోయ్ కుమార్పై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో అమోయ్ కుమార్ భారీగా లబ్ధి చేకూరినట్లు తెలుస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కానున్నారు ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్. భూదాన్ భూముల వ్యవహారంలో తాజాగా ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. 2024లోనే అమోయ్ కుమార్ ను ఈడీ ప్రశ్నించింది. ఈసారి 3 సెల్ డీడీలతో విచారణకు రావాలని చెప్పింది. గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన టైంలో 42 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్లు అమోయ్ కుమార్ పై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో అమోయ్ కుమార్ భారీగా లబ్ధి చేకూరినట్లు తెలుస్తోంది.